ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్‌గా ఉన్న చేపలు చూపిస్తున్నాను. వాటికి ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్టు, కొంచెం చింతపండు రసం వీటన్నిటిని వేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పెనం ప్రీహీట్ చేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒక ఫిష్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫిష్ తినేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకొని తినాలండి. లేదంటే చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైనా మర్చిపోయి సడన్గా ఒక చిన్న ముళ్ళు మింగేశారు అంటే వెంటనే అన్నాన్ని ఒక ముద్దను మింగేసి వాటర్ తాగితే అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ జాగ్రత్తగా చూసే తినాలి. అలా ఒక 5 మినిట్స్ పైన మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసారా, నేను సెగ తగ్గిస్తున్నాను. తర్వాత స్లోగా వాటిని టర్న్ చేయాలి పక్కకి. చూడండి, పక్కకి తిప్పిన తర్వాత కొంచెం అటు సైడు వెనక సైడు కొంచెం వేగినట్టు కనిపిస్తున్నాయి. ఇలాగే ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా వాటిని వేగనివ్వాలి. ఇలా వేపుకుంటే ఎక్కువ నూనెలో వేసి దేవకుండా లైట్గా కొంచెం ఆయిల్లో ముందే ఒక అరగంట ముందే మనం మసాలా జోడించి పెట్టుకున్నాం కాబట్టి అవి బాగా మసాలాలో పీల్చుకొని చేపకు ఎప్పుడైనా ఇలా చేప వేపుకునేటప్పుడు మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే ఆ మసాలా మొత్తం చేపకు బాగా పడుతుంది. ఇలా నేను బాగా వేగడం అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను ఇంకా ప్లేట్లోకి. అంతేనండి, ఇలా చేస్తే బాగా ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ. ఇలా మీరు కావాలంటే, ఇవి చిన్న చేపలు కాబట్టి నేను చేప ఫ్రై చేశాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఎంతో టేస్టీగా చేపల ఫ్రై రెడీ. ఇలా వేడివేడి పప్పుచారులో ఏదన్నా పచ్చడిలో అలా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా